నువ్వు సినిమాలో హీరో కావచ్చు అన్న, ఇక్కడ ఎందుకు అలా చేస్తున్నావు? అతను తప్పైంది, సారీ, ఆర్డర్ మిస్టేక్ అయిందని చెప్తే మీ అమ్మ వాని ముఖం మీద ఉంచినందుకు వాడు కొంచెం కోపం అయినందుకు నువ్వు వాడిని కొట్టడానికి ఎట్లా వెళ్తున్నావు అంటే మీ నాన్న పట్టుకొని ఎంత బతలాడుతున్నా కూడా నువ్వు దారుణంగా ఉడిపించుకొని వాడిని కొడతా అని పోతున్నావు. నీకు జాలి దయ ఏం లేదా? అంత పిచ్చోళ్ళ జొమాటో వాళ్ళు కష్టపడి ఎంతో ఒక్కొక్క రూపాయి 2-3 రూపాయల కోసం పొద్దున్నాక సాయంత్రం కష్టపడి వస్తుంటే ఎందుకు ఇలా తప్పు చేసిన మీకు ఏమన్నా రక్తలకు ముంచిందా, వేలు ముంచిందా? ఒక జొమాటో మిస్టేక్ అయింది, స్వారీ తప్పైందంటే ముఖం మీద కాకరించి ఉంచిందంట. ఉంచినాక నువ్వు ఎట్లా ఉడుతున్నావు? వీడియో చూసిన ప్రతి ఒక్కరు దారుణంగా. దీని విషయంలో రాజవేష్ రాంబాయ్ సినిమా నువ్వు సినిమా చేసి ఇట్టుకోవచ్చు. ఈ విషయంలో మొత్తం నీ పాపులారిటీ మొత్తం పడిపోయింది. ఒక్కొక్కరు నీ వీడియో పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. నువ్వు చేసింది 100% తప్పు. ఈ విషయంలో మేము ప్రతి ఒక్క ఫ్యాన్స్ నేను జొమాటో బాయ్ని తిడుతుంటే అతను బట్లాడు తప్పైంది అంటున్నా కూడా స్వారీ అంటున్నా, బట్లాడుతున్నా కూడా, కాలు మొక్త అంటున్నా కూడా మీరు అతను కుట్టనికి వెళ్తున్నావు. అసలు కొంచెమన్నా కనికరం, బుద్ధి, క్షరం ఏమన్నా ఉందా? నువ్వు ఇంకోసారి సినిమాలు తీస్తే మాలాంటి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? నువ్వు సినిమాలు తీసినా నువ్వేం తీసినా మేము ఒక్కరం కూడా నీ సినిమాకి వెళ్ళామని సినిమా చూడం. నీకు ఇదే లాస్ట్ సినిమా, ఇదే లాస్ట్ హిట్. వాళ్ళు డబ్బు వచ్చినాక ఇంత వాల్యూ మీకు. ఒకప్పుడు ఏం లేకుండా పాపులర్ లేకుండా సినిమా తీసినాక అంత దారుణంగా అతను ఏడుస్తుంటే తప్పైందని చెప్పినా కూడా కొట్టనీకి వస్తున్నాడు అని చెప్పి ఆ బాబు ఆ వీడియో చూస్తే నాకైతే కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి. నాకైతే చాలా అనిపించింది. అసలు ఆ బాబు ఎంత కష్టపడి అదే మిస్టేక్ అవుతుంది కాదా? ఆ మిస్టేక్ లో వచ్చినట్టు దాని విషయంలో ఎందుకు కొట్టాలి? కొట్టు, ఆగు అని బయలు వేసుకొని వస్తున్నారు చూడు, విలన్ లాగా వస్తున్నారు, ఆ సింబల్ ఫైట్ లాగా వస్తున్నావు. రాజవేష్ రాంబాయ్ ఇలా హీరోయిన్ కూడా నాననుకుంటున్నావు కొననీకి వచ్చి. బట్టలు చింపేసిరంట, దారుణంగా కొట్టిరంట. ఈ విషయంలో చూడు, వాడు సినిమాలు తీసినా వెళ్ళిపోయినా ఇంకోసారి మాలాంటి ఫ్యాన్స్ నీ సినిమాలు చూడము. మీరు ఎవరు కూడా అలాంటి సినిమాలు చూడొద్దు, ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి నాకు ఒకరికి శిక్షించాలి. చెప్పట్లేదు ఆ అబ్బాయి గురించి కాదు, ఏం టాపిక్ మాట్లాడలేడు. ఆ అబ్బాయికి సారీ చెప్పాలి, అబ్బాయికి క్షమిస్తేనే మేము ఒప్పుకుంటాం. కేసులు పెట్టాలి, కేసులు పెడతారు. ఎందుకంటే మిస్టేక్స్ అనేది కంపల్సరీ అవుతాయి, ప్రతి ఒక్కరికి అవుతాయి. మిస్టేక్ లేకుండా ఎవరు ఉండరు. నువ్వు సినిమా చేసినప్పుడు సినిమా టేకులు తీసుకోలేదా? నువ్వు మిస్టేక్లు చేయలేదా? అట్నే డైరెక్టర్లు కొట్టారు నేను. అరే వాడు మిస్టేక్ అయింది, తప్పైంది, సారీ అన్నా, తప్పైందన్నా ఒడిలో కూడా ఉంచి చేసి కుట్టనీకి ఎట్లుస్తున్నావు? మీ నాన్న పట్టుకుండు, చేయి పట్టుకుండు, ఒక మెమ్మ పట్టుకుంటుంది. ఆ మెట్ల మీదకి వెళ్ళి ఎట్లా వస్తున్నావు? ఒక టైగర్ లా ఉరుకొస్తున్నావు కుట్టనీకే. నీకు అంతగానో మధ్యలో కండలు ఉన్నాయని కొట్టనీకే. ఏదో తప్పు అనుకుంటున్నావా? ఆపిలగాడు పెట్టకపోతే చూడు మొత్తం హల్చలు. ఈ వీడియో అందరూ షేర్ చేయాలి. ఈ వీడియో విషయంలో ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి. జొమాటో వాళ్ళు మీరు ఊకొద్దు, తగ్గొద్దు. ఆడు హీరో ఏంది, కాకపోతే ఏంది, వాళ్ళ కష్టానికి ఇష్టపడాలి, శిక్షించాలి.